ఆదోని పట్టణం నుంచి వచ్చి నేను కూడా ఆసక్తి చూపించాను. నేను అనుకున్నంతగానే ఇక్కడ చాలా అనుభవం మంచిగా ఎదురైంది. సో అందరూ రావాల్సిందిగా, అందరూ దర్శించుకోవాల్సిందిగా కోరుకుంటాను. వాళ్ళ సహజ సిద్ధమైన కోరికలు తీర్చుకోవాల్సిందిగా కోరడమే. ఖచ్చితంగా తీరుతాయి. దేవుని నమ్మిన వాళ్ళు ఎవరు మోసపోలేదు ఇంతవరకు. అందరూ రావాలి, అందరూ దర్శించుకోవాలని నా కోరిక. సంతోషం స్వామి. ప్రకృతికి ఎంతో మీరు సంతోషపడి వచ్చినందుకు కృతజ్ఞతలు. ప్రకృతి ప్రసాదించిన పంచభూతాల్లో ఈ భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని ఇవి మనకు చాలా ముఖ్యంగా మన ఈ జీవనానికి చాలా సరిపడేది ఉంటుంది. ముఖ్యంగా మనకు సకల రోగాలు పోవాలంటే కూడా మొత్తము ఈ పంచభూతాలను నమ్ముకొని ఉన్న వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు. మనకు ఎక్కడైనా కూడా ఈ ప్రపంచంలో ఈ 5 పంచభూతములు ఎక్కడ వెళ్ళినా కూడా పంచభూతములు ఉంటుంది. కాబట్టి పంచభూతములకు ఈ యొక్క జీవన శైలి, మానవ జీవన శైలి కూడా అవినాభ సంబంధం ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈ గిరి ప్రదక్షిణ గురించి ప్రతాప్ స్వామి గారు ఒక ఆధ్వర్యంలో ఎంతో విశేషంగా విరుపాపురం ప్రజల ఆధ్వర్యంలో అందరూ భక్తాదులతో పాల్గొని ఈ గిరి ప్రదక్షిణ పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషం ఇది. కాబట్టి మన ఆదోని ప్రముఖులు కూడా ఈ కొండను కూడా ఒకసారి దర్శించుకుని ఉంటే మన యొక్క జీవితం ధన్యమవుతుందని నేను ఆశిస్తూ ఈ అవకాశం కలిగించిన ప్రతాప్ స్వామి గారికి సంతోషం స్వామి. కృతజ్ఞతలు. ఎలా ఉంది, ఏం కథ? గిరి ప్రదక్షిణకు ప్రకృతికి మేము చేసే కృషి సక్సెస్ అవుతుందా స్వామి? ఇక్కడ ఈ ప్రకృతికి అందరూ కలిసి మనం ఐకమత్యంలోనే ప్రతి ఒక్కరు కలిసి కట్టగా భేదాభిప్రాయాలు లేకున్నట్ల దేవుడికి భేదము అభిప్రాయాలు ఏది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఐక్యతతో మనం దేవునికి ఎంతో ఈ సేవ దొరికేది అదృష్టం భావంగా మంచిన ఆధ్యాత్మిక నిలయం లాంటిది. ఇక్కడ మనం ఎంత అనుకూలమై మమేకమైతే ఇది ఎన్నో మనకు సంబంధించిన ప్రసాదిస్తుంది. పంచభూతాలకు సంబంధించిన ఈ దేహము, ఈ ఆత్మ ఏదైతే ఉందో దీనితో మనం మమేకమైతే మనకు పునర్జన్మ ఉండదు అని నేను సంకల్పిస్తున్నాను. సంతోషం స్వామి. కృతజ్ఞతలు. ప్రదక్షిణ ఎందుకు చేస్తున్నాం అన్నదానికి నేను చెప్పదలుచుకున్నాను. మొదటిగా 3 కారణాలు గుర్తుపెట్టుకోవాలి ప్రతి మనిషికి. ప్రదక్షిణ ఎందుకు చేయాలని మొదటి వచ్చేసి జ్ఞానం అన్నమాట. ఎందుకు దేవునితో ఆధ్యాత్మికంగా మనం జ్ఞానం పొందడం ఫస్ట్ మొదటి పాయింట్. ఆధ్యాత్మికంగా అంటే దేవుడితో మనము చేరి ఒకటే ఇది చేయడం. రెండవది వచ్చేసి మన కర్మను తగ్గించుకోవడం కొరకు. కర్మను ఏ విధంగా తగ్గించుకుంటారనే క్వశ్చన్ వద్దు. కర్మను మనం తగ్గించుకోవడానికి మనం చేస్తుండేది గిరి ప్రదక్షిణ. మూడవ విషయం వచ్చేసి ఇక్కడ మనం ఆరోగ్యం. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న చెట్టు వృక్ష సంపదల వల్ల మనకు వచ్చే వాయువు వల్ల మనలో ఉండే రోగాలు కొంచెం నయమవుతాయి అన్నమాట. ఇందు మూలంగా ఈ 3 విషయాలని దృష్టిలో పెట్టుకొని గిరి ప్రదక్షిణ చేయవలసిందిగా కోరిక. చాలా సంతోషం స్వామి. కృతజ్ఞతలు. మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు. బాగా స్వామిని ఉన్నారని వెలిసినారని తెలుసు. కానీ ఈ రోజుల్లో అంతా స్వామి బయటికి ప్రవేశం చేసినాడు. మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. చాలా కృతజ్ఞతలు స్వామి. శ్రీ గోమాతాకి, శ్రీ గోమాతాకి జై శ్రీరామ్. ప్రకృతిని దెబ్బతీసి మనం దెబ్బతిన్నాము. ప్రస్తుతానికైనా గో ఆధారిత ప్రకృతితో సహజీవనం చేస్తే మన హైందవం అంటేనే ప్రకృతితో కలిసి బతకడం. ఆ విధానాన్ని మళ్ళీ మన పెద్దలు ఇచ్చిన వారసత్వాన్ని మనం కంటిన్యూ చేస్తా గోశాల కానీ ప్రకృతికి సంబంధించిన ఆయుర్వేదం బలంగా తీర్చిదిద్దితే బాగుంటుంది. సంతోషం స్వామి. కృతజ్ఞతలు. ఎలా ఉంది మీరు చెప్పండి. కేవలం పరిసర ప్రాంతాలు అయితే చాలా బాగున్నాయి. దీని గిరి ప్రదక్షిణకి అనుకూలంగా ఉంది కాబట్టి గిరి ప్రదక్షిణ కూడా చేసుకుంటే ఇక్కడ ఎక్కడెక్కడో పోయే వాళ్ళందరూ కూడా ఇక్కడ అనుకూలంగా ఉండి వృక్ష సంపద, గో సంపద అభివృద్ధి చేయాలని నా సంతోషం స్వామి. కృతజ్ఞతలు. నరసింహ స్వామికి జై శ్రీరామ్.
మాజీ సర్పంచ్ గారు. స్వామి ఇక్కడ వచ్చే వరకు అంతా చాలా ప్రశాంతత దొరుకుతుంది ఇక్కడ. ఇప్పుడు అట్లానే మేము డైలీ వస్తున్నాం ఇక్కడ, మాకు చాలా ఆనందంగా ఉంది. వచ్చే వరకు అంతా మీకు దాదాపుగా ఆరోగ్యం కూడా బాగా అయింది కదా స్వామి, ఇక్కడే నడిచి వస్తారు. బాగా చాలా నమ్ముకున్న వాళ్ళకి నమ్ముకున్నంత ఇక్కడ దొరుకుతుంది. చాలా బాగుంది స్వామి. చాలా కృతజ్ఞతలు స్వామి. వాళ్ళ అబ్బాయి ఇక్కడ. ఏమన్నా చెప్తావా నాన్న? ఇక్కడ జరిగిన గిరి ప్రదక్షిణ చరిత్రాత్మకమైనది. శ్రీ ఈరన్న స్వామి లక్ష్మీ నరసింహస్వామి ఎత్తుకొని ఇక్కడ కొండగా మారి గిరి ప్రదర్శనకు అనుకూలంగా ఉంటుందని, ఈ ప్రకృతి స్వరూపమైన కోరికలు ఏవైనా కోరచ్చు, ఇక్కడ బాగుంటుందని కోరడమైనది. ఈరోజు అందరూ ప్రతి ఒక్కరూ పేరు పేరు మీద ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాము. మా విరుపాపురం ప్రజల సహకారంతో అందరు ఇక్కడ మేము ఈ కొండను అభివృద్ధి చేయడం జరుగుతోంది. ఈ నెలలోనే మొదలవుతుంది మెట్ల సేవ కానీ, శ్రీవారి మెట్లు అన్ని రకాలుగా జరుగుతుంది. సో అందరూ ప్రతి ఒక్కరూ సహకరించండి. ఈ సదా అవకాశాన్ని తీసుకొని ఒక 10 మందికి కూడా చేర్పించేటట్టు చేయండి. దీనికి హాజరైన ప్రతి ఒక్కరూ మన ముఖ్యమైన విశ్వ హిందూ పరిషత్ తరారి ఆంజనేయ స్వామి అయితేనేమి, రామకృష్ణ స్వామి గారు అయితేనేమి, ప్రతి స్వాములు అయితేనేమి అందరికీ కృతజ్ఞతలు. సర్పంచ్ గారు అయితేనేమి, ప్రశాంత్ గారు, డాక్టర్ ప్రశాంత్ గారు అయితేనేమి, ప్రతి ఒక్కరి పేరు పేరు మీద ఇంకా మర్చిపోయింటే ఏమీ అనుకోవద్దండి. మా పెద్దన్న విరుపాపురం అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము పేరు పేరు మీద. దీనికి ప్రతి ఒక్కరూ చాలా సంతోషంగా ఉంది. అన్న ప్రసాద వితరణ చేపించిన మన విజయ్ గారికి మాకు కృతజ్ఞతలు, సంతోషం, ధన్యవాదాలు. ముఖ్యంగా ఇక్కడ అందరూ పాల్గొన్న వాళ్ళందరూ మన ఆరోగ్యాలు బాగుండాలి, కుటుంబంలో కూడా అంత క్షేముండి మన కాయసు పెరిగినట్లు అనమాట. ఇది ఇవాళ ఏదో నక్షత్రం అన్నారు, స్వాతి నక్షత్రం. చాలా ఆదివారము స్వాతి నక్షత్రము. విశ్వ హిందూ పరిషత్ మీటింగ్ ఉంది, ఇక్కడ గృహప్రవేశాలు ఉన్నాయి. అందులో ఆదివారము సూర్యుని రోజు స్వాతి నక్షత్రము. ఇది రావాలంటే కాబట్టి కాదు, అందుకే అప్పటికప్పుడు ఇవన్నీ అరేంజ్మెంట్ చేస్తున్నాం. కావాల్సింది ఏమి, ఆరోగ్యం బాగుండాలా, మన కుటుంబం బాగుండాలి, మనకి చేసే వృత్తులుగా ఇది కావాలి. ఇటుక మించిది ఏం లేదు, పనులకు ఉపకారం చేయాలా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై స్వయం లక్ష్మీ జై 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 శ్రీరామ్.